అందరికీ నమస్తే. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నీట్ చాలా దారుణానికి దారితీసినట్టుగా కనిపిస్తుంది. దానిలో ఫస్ట్ నుంచి ఉన్న అనుమానాలు నిజమవుతూ వస్తున్నాయి. ముందున్న అనుమానాలు ఏంటంటే ఈ పేపర్ లీక్ అయిందా లేకపోతే కుంభకోణం జరిగిందా నీట్లో అనేది మొదటి నుంచి కూడా అనుమానం. దీని మీద చాలా చర్చలు జరిగినాయి. కొన్ని రాజకీయ పార్టీలు స్పందించినాయి, కొందరు మాట్లాడినరు, స్టూడెంట్స్ కోర్టుకు పోయినరు. ఇప్పుడు కూడా స్టూడెంట్స్ కోర్టుకు పోయినరు ఎగ్జామ్ మళ్ళీ పెట్టాలని కొంతమంది. ఎందుకు అనేది మనకు తెలుసు. ఒకే సెంటర్లో హర్యానాలో ఫరీదాబాద్లో ఒక సెంటర్లో ఉన్న వాళ్ళకు 67 మందికి 720/720 మార్క్స్ వచ్చినాయి. దానిలో ఒక లైన్లో కూర్చున్న వాళ్ళకు ఒకటే హాల్లో ఒకే లైన్లో ఉన్న దాదాపు 7 మందికి 720 మార్క్స్ వచ్చినాయి. ఫుల్ మార్క్స్ 720 అంటే. దానిలో ఒక 1500 పైన అభ్యర్థులకి స్టూడెంట్స్కు వాళ్ళకి గ్రేస్ మార్కులు కలిపినారు. ఏ బేసిస్ గ్రేస్ మార్కులు కలిపినంటే వాళ్ళు రాసిన ఎగ్జామ్ సెంటర్లో లేట్ అయింది, ఆలస్యంగా స్టార్ట్ అయింది ఎగ్జామ్, ఏదో టెక్నికల్ ప్రాబ్లం కావచ్చు, ఇంకా వేరేమన్నా కావచ్చు, కాబట్టి వాళ్ళకి గ్రేస్ మార్క్ కలిపినామని చెప్పారు. తర్వాత సుప్రీంకోర్టులో విచారణ మనం చూసినాం. సుప్రీంకోర్టులో ఆ గ్రేస్ మార్కులు తీసేస్తామని ప్రకటించిండ్రు ఆ ఏజెన్సీ. తర్వాత మిగతా జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న టైంలో బీహార్లో పరీక్ష పేపర్ లీక్ అయింది. పెద్ద కథ జరిగింది. బీహార్లో అసలు ఎట్లా లీక్ అయింది? యాక్చువల్గా సేమ్ డే ఎగ్జామ్ రోజే May 4th ఎగ్జామ్ జరిగింది. May 4th ఎగ్జామ్ 2 to 5:30 వరకు జరగాలి. 4 o'clockకే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఎట్లా అంటే లేదు అప్పటికి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి ఆ ఏజెన్సీ చెప్పేసింది. తర్వాత ఇప్పుడు బీహార్లో దొంగలు దొరికినారు. బీహార్లో 13 మంది విద్యార్థులకు 30 లక్షల చొప్పున ఒక్కొక్కరి దగ్గర 30 లక్షల రూపాయలు తీసుకొని ముందు రోజే ఆ పేపర్ని వాళ్ళకి ఇచ్చిండ్రు. వాళ్ళు చదువుకున్నారు. దానిలో ఆల్రెడీ ఇప్పుడు 4 అరెస్ట్ అయ్యిండ్రు. ఇంకొక 9 మందికి నోటీసులు ఇచ్చిండ్రు. అసలు దాన్ని అసలు సూత్రధారులు ఎవరో అది తెలియదు ఇప్పుడే. కానీ ఎవరైతే ఆ 13 మందికి పేపర్ను చూపించిండ్రో వాళ్ళు కూడా దొరికినట్టున్నారు. బీహార్లో జరిగింది అంతా కూడా. పేపర్ లీక్ అయింది బీహార్లో అనేది క్లారిటీ వచ్చింది. ఇదంతా చాలా రహస్యంగా, అసలు ఇది బీహార్ రాష్ట్రానికి సంబంధించిందో లేకపోతే హర్యానా రాష్ట్రానికి సంబంధించింది కాదు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ. వాళ్ళ భవిష్యత్తు కదా. వాళ్ళంతా రేపు వైద్య చదివి మన ఆరోగ్యాలను దేశంలో ఉన్న ప్రజలను కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. సైనికులు ఎంతనో డాక్టర్లు అంతా. మరి అట్లాంటి ఎంట్రన్స్ను ఎంత పవిత్రంగా నిర్వహించాలనో అంత పాడైపోయింది అది. దానిలో మళ్ళీ సీక్రసీ మెయింటైన్ చేసిండ్రు. అసలు అక్కడ బీహార్లో విచారణ నడుస్తుంది. అసలు ఎవరికి తెలియదు, బయటికి అరెస్ట్ అయ్యేదాకా విషయం ఏమైందో తెలియదు. అరెస్ట్ అయినప్పుడు ఏంటంటే ఇది గుట్టుగా రహస్యంగా విచారణ జరిపినారు. అంత పెద్ద ఇష్యూ ఇది నడుస్తుంది. ఏంది మొత్తం మన తెలంగాణలో 77,849 మంది టోటల్ నీట్ ఎగ్జామ్ రాస్తే 47,371 మంది క్వాలిఫైడ్ అయ్యారు. 60.84%. తెలంగాణలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు వీళ్ళు 77 ఆల్ ఇండియా ర్యాంక్. ఇది స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఈయన 715 ఒక్కరికే వచ్చినాయి. 715 తర్వాత 710 ముగ్గురికి వచ్చినాయి. ఇంకా మిగతా కింద చాలామంది ఉన్నారు. 650 680 రకరకాలు ఉన్నారు. సరే, పేపర్ అక్కడెక్కడో లీక్ అయింది కావచ్చు. 13 మందికి లీక్ అయిందని గ్యారంటీ కూడా లేదు. ఆ 13 మంది ఎంతమందికి పేపర్ చూపించారో తెలియదు. 13 మంది వాళ్ళ సర్కిల్లో వాళ్ళ ఫ్రెండ్స్కు చూపించవచ్చు, వాళ్ళు ఇంకొకరికి చూపించవచ్చు. అట్లా చేస్తే చదివిన వాళ్ళు సంవత్సరాలు కష్టపడి నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు లాస్ అయినట్టే కదా. దీనిలో వాళ్ళేమో 720, 719, 718, 715 నుంచి 720 మార్కులు చాలామందికి వచ్చినాయి. వాళ్ళేమో చదవకున్న దానిలో చదివిన వాళ్ళు ఉండొచ్చు కొంతమంది, కానీ ఈ లీకుడ్ పేపర్ చూసిన వాళ్ళు కూడా చాలామంది ఆ మార్కులు వచ్చినాయి అనేది ప్రధానమైన ఆరోపణ. ఇంత పెద్ద ఇష్యూ తెలంగాణలో దగ్గర 77,849 మంది ఇష్యూ. వీళ్ళ పేరెంట్స్, వీళ్ళ కుటుంబ సభ్యులంతా ఆవేదనతో ఉన్నారు. రాష్ట్రంలో నీటి గురించి మాట్లాడుతుంది ఎవరన్నా? నీటి గురించి ప్రభుత్వం స్పందించిందా ఇప్పటిదాకా? వీళ్ళు మన పిల్లలు కాదా? తెలంగాణ పిల్లలు కాదా? వీళ్ళంతా ఆందోళనతో ఉన్నారు. ఎగ్జామ్ మళ్ళీ పెడతారా లేకపోతే దీనిలో ఇంకేదైనా చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా డిమాండ్ చేసిందా కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు? ఏం అసలు దీనిలో ఎంక్వైరీ చేయాలనో లేకపోతే విద్యార్థులకు న్యాయం చేయాలనో లేకపోతే ఏం జరిగిందో విచారం చేయాలనో ఒక్క స్టేట్మెంట్ అని ఇప్పటిదాకా వచ్చిందా? దాదాపు వారం రోజులు అవుతుంది. నీటి మీద రగడ నడచబట్టి వారం రోజులు అవుతుంది. ఢిల్లీలో ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది విద్యార్థి సంఘాల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎంపీలు ఏం చేస్తున్నారు? బీజేపీ ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. ప్రస్తుతం లోక్సభలో వాళ్ళిద్దరే, ఈ 2 పార్టీలకు సంబంధించిన ఎంపీలే ఉన్నారు. 8 మంది మాట్లాడాలే కదా. అంటే ఎప్పుడు మాట్లాడతారు? పార్లమెంట్లో మాట్లాడతారా? పోయి అప్పటిదాకా
ఇంకా నీటు కౌన్సిలింగ్ జరగొద్దు, నీటు పిల్లలు ఆందోళనతో ఉండాలి, నీటి తల్లిదండ్రులు పరిశానలో ఉండాలి. అసలు ఏంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరో బాధ్యత తీసుకోవాలి కదా, ఇక్కడ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, ఎంపీలు మాట్లాడాలి కేంద్రంతో. ఏమీ లేకుండా మాకేం సంబంధం, వాళ్ళు ఎగ్జామ్ రాసినారు వాళ్ళది ఏదో మాకేం సంబంధం అంటే ఏం జరుగుతుంది అసలు? నీట్ అనేది ఎవరికి పట్టదా? ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయి. ఈడ కూడా ప్రతిపక్షాలు కొంత లేఖలు రాయడము ముఖ్యమంత్రికి, తర్వాత అసలు ఏం జరిగిందో తెలుసుకోవడమో లేకపోతే సెంట్రల్ను దీని మీద విచారణ జరపాలనో డిమాండ్ చేస్తున్నాయి. కానీ అధికార పక్షం మాట్లాడాలి కదా, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు మాట్లాడితే దానికి కొంత శాంసిటీ ఉంటుంది, కొద్ది బాధ్యత ఉంటుంది, కొద్ది ప్రెషర్ పెరుగుతుంది. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు మాట్లాడతలేరు. ఇక్కడ ఉన్న మంత్రులు మాట్లాడతలేరు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడతలేరు. ప్రభుత్వం ఇప్పటిదాకా అసలు విద్యాశాఖ ఎగడిపోయిందో తెలియదు. అసలు ఈ ఎంపీలు గెలిచినరు, సంబరాలు చేసుకుంటున్నారు. గెలవగానే మీకు మంచి అంశం దొరికింది, మాట్లాడొచ్చు కదా, అడగొచ్చు కదా ఏంది అసలు ఈ ఇష్యూ అని. బీజేపీ ఎంపీలు అడగరు. బీజేపీలో ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా అయినారు. మనకు సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. పోనీ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు కదా 8 మంది, వాళ్ళు మాట్లాడచ్చు కదా. ప్రతిపక్ష ఎంపీలు ఇప్పుడు ఢిల్లీలో ఎవ్వరు ఎందుకు మాట్లాడతారో తెలియదు. వీళ్ళు మన పిల్లలన్న సంగతి మర్చిపోయినరా? ఎక్కడో ఫారెన్లో చదివితే వాళ్ళు వీటికి వచ్చి మళ్ళీ ఎంట్రన్స్ రాసే తప్ప డాక్టర్లు గారు. దానిలో 5% 10% పాస్ అవుతారంట. అంత స్ట్రిక్ట్గా ఎగ్జామ్ పెడతారు. మళ్ళీ ఈ ఎంట్రన్స్ టెస్ట్ మాత్రం గాలికి వదిలేద్దామా? పోనే కాపీరైట్ చేసిన వాళ్ళు, ఆ పేపర్ లీకేజ్ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళే మంచి కాలేజీ చదవాలన్నా? మిగతా వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ఏళ్ళు జీవితం పోగొట్టుకొని దీనికోసం ప్రిపేర్ అయిన వాళ్ళు ఏనో ర్యాంక్ వస్తే ఏదో ర్యాంకులో ఏదో కాలేజ్ అడ్జస్ట్మెంట్ కావాలన్నా? తెలంగాణ ప్రభుత్వానికి పట్టదా? దీని మీద కొద్దిగా ప్రెషర్ పెంచండి. నీట్ రాసిన విద్యార్థులు ఎంతమంది? 77,000 కదా అనుకోకండి. ఈ 77,000 వాళ్ళ తల్లిదండ్రులు, మన రాష్ట్ర భవిష్యత్తు. మనోళ్ళు చదవాలి కదా, మళ్ళీ విద్య చదవాలి కదా ఒక జనరేషన్. ఈ జనరేషన్కి వాళ్ళు మళ్ళీ వాళ్ళు డాక్టర్లు కావాలి కదా, మంచి కాలేజ్ చదువుకొని. అదేదో ఇయర్కో రేపటికో అయిపోయే కథ కాదు. ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఈ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా కేంద్రం మీద ప్రెషర్ పెట్టాలని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.